తిన్నికేనా అవి నువ్వు తాగినావా? ఎవరెవరు తాగినారు పాలు? గుడ్డ ఎవరెవరు తిన్నారు? అందరు తిన్నారు. అందరికీ నమస్కారం అండి. భారత ప్రభుత్వము ఏప్రిల్ 8వ తేదీ నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు పోషణ పక్వాడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోషణ పక్వాడా కార్యక్రమంలో భాగంగా 1000 రోజుల సంరక్షణ అనే దాన్ని చెప్తున్నాము. 1000 రోజుల సంరక్షణ అంటే గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డ పుట్టిన తర్వాత 2 సంవత్సరాల వరకు మొత్తం 1000 రోజులు అవుతాయి. అంటే బిడ్డ గర్భస్థంగా ఉన్నప్పటి నుంచి గర్భవతి సంరక్షణను చూడడం అంటే ఆమెకు ఆరోగ్య పరీక్షలు చేయించడము, ఆమెకు అవసరమైన పోషకాహారాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇవ్వడము, ఆమెను బరువు ఎత్తు తీయడము, తర్వాత ఆమె సరైన బరువు ఎత్తు లేకుండా బరువు పెరగకుండా ఉండే ఆమెకు అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వడము, హాస్పిటల్స్కు రెఫర్స్ చేయడము ఇట్లా చేస్తాము. అట్లానే బిడ్డ డెలివరీ అయిన తర్వాత ముర్రుపాలు ఇవ్వడం వల్ల బిడ్డకు ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి, తల్లికి ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి, తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత నుంచి కూడా బిడ్డకు 6 నెలల వరకు తల్లిపాలు ఇవ్వాలి. 6 నెలల నుంచి అంగన్వాడీ కేంద్రం ద్వారా పోషకాహారాన్ని ఇప్పించడం జరుగుతుంది. ఈ పోషకాహారాన్ని కొంచెం అంటే 1వ నెల 1 కప్పు, 7వ నెలలో 1 కప్పు, 8వ నెలకు వచ్చే లోపల కొంచెం పెంచుకుంటూ 1.5 సంవత్సరం వచ్చే లోపల మనం తినే ఆహారంలో సగం ఆహారం తినేటట్టు తల్లికి ఇంటి దగ్గరికి వెళ్ళి కుటుంబ సభ్యులతో కలిపి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే బిడ్డను బరువు ఎత్తు తీయడము, ఆ బరువు ఎత్తు తీసినప్పుడు బిడ్డ ఏదైనా తక్కువ ఉంటే ఆ బిడ్డను ఎన్ఆర్సీకి పంపించి అంటే పౌష్టికాహార పునరావాస కేంద్రము మనకు కర్నూలులో ఉంది. అక్కడికి వెళ్ళి బిడ్డకి ఎట్లాంటి ఆహారాన్ని పెట్టాలి అనేది వాళ్ళు తెలుసుకొని ఏదైనా బిడ్డకు అనారోగ్యం ఉంటే వైద్యం చేసుకొని 15 రోజులు అక్కడ ఉండి సరైన పోషకాహారాన్ని తీసుకోవడం ద్వారా బిడ్డ శారీరక పెరుగుదల మరియు అట్లాగే బిడ్డ గర్భస్థం నుంచి 2 సంవత్సరాల లోపు 85% బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఈ 1000 రోజుల్లోనే జరుగుతుంది. కాబట్టి బిడ్డ తర్వాత పని సామర్థ్యంలోనూ తర్వాత చదువుల్లో రాణించాలి అనంటే ఈ 1000 రోజుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గర్భవతులకు, బాలింతలకు, పిల్లల తల్లులకు చెప్పడం జరుగుతుంది. అట్లానే గర్భవతులు, బాలింతలు, పిల్లల తల్లులు కూడా వాళ్ళందరూ వాళ్ళ అంగన్వాడీ కేంద్రంలో రిజిస్టర్ చేసుకునేటట్టు చేసి వాళ్ళ పిల్లలకు అవసరమైన కౌన్సిలింగ్ను కూడా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. పోషణ పక్వాడా కార్యక్రమంలో భాగంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతిరోజు ఈ కొంతమంది గర్భవతులు, బాలింతలను, పిల్లల తల్లులను పిలిచి వాళ్ళ పిల్లలను బరువు తీసి ఎవరికైతే వాళ్ళకు అవసరమైన కౌన్సిలింగ్ ఇవ్వడము, అవసరమైన వాళ్ళకు హౌస్ విజిట్స్ చేసి కుటుంబ సభ్యులతో కలిపి కూడా వాళ్ళకు సలహాలు సూచనలు ఇవ్వడము, అవసరమైన కొంతమందిని పౌష్టికాహార పునరావాస కేంద్రానికి పంపించడము జరుగుతుంది. థ్యాంక్ యూ. నా పేరు ఎన్ వరలక్ష్మి దేవమ్మ, సిడిపిఓ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కోడ్. థ్యాంక్ యూ. రైట్ మేడం. ఇంత అన్నం పెట్టుకుంటే ఇంత పప్పు వేసుకొని అన్నం అంతా యాక్చువల్గా ఏం చేయాలి, ఇంత అన్నం పెట్టుకుంటే ఇంత కూర తినాలి. మనం ఎందుకు తినలేము అంత కూర? మనం ఉప్పు కారాలు ఎక్కువ వేసి చేసుకుంటాం కాబట్టి కూర ఎక్కువ కలుపుకోలేము. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు మనకు అంత వండుకొని తినాలా, అంత వండుకొని తింటే మీకు రోజుకు 30 రూపాయలు ఎక్కువ ఖర్చు అవుతాయి. అది తినకుండా ఉండి మీకు అనీమియా వచ్చిందని డాక్టర్ దగ్గరికి పోతే మంచి మాత్రం వచ్చినాడమ్మా, నాకు ఆ తలకాయ తిరిగేది అన్నీ తగ్గిపోయినాయి అంటాము. ఇవే ఇచ్చేది అవి కూడా ఒక్కొక్క క్యాప్సూల్ 10 రూపాయలు పెట్టి తెచ్చుకుంటాము. అంటే సుమారుగా డాక్టర్కి అయితేనేమి ఆ మందులకి అయితేనేమి ఒక 6 నెలలు